చంద్రబాబుపై జగన్ చేసిన ఆరోపణలకు వెంటనే క్షమాపణ చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఆయన ఫ్యాక్షనిస్ట్ అని, డబ్బుందన్న ధీమాతోనే అలా మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. జగన్ రోడ్ షోలకు వచ్చే జనమంతా డబ్బిస్తే వచ్చిన వారేనని తమ సర్వేలో తేలిందని చెప్పుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి మార్గాల ద్వారా కోట్లాది రూపాయలు దండుకొని ఆ డబ్బు మదంతో, ఆ డబ్బు తెచ్చిపెట్టిన అహంతో చిన్న పెద్ద తేడా లేకుండా అతను నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. అది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ అతనికి హెచ్చరిక చేస్తూ ఉంది. మా నాన్న ఖాళీ గోటికి కూడా పనికిరాడని చెప్పేంత అహం నీకెలా వచ్చింది జగన్మోహన్ రెడ్డి? 2 దఫాలుగా ఈ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటున్న వ్యక్తి, దేశ విదేశీ ప్రతినిధుల ప్రశంసలు అందుకున్న వ్యక్తి, మీ నాన్న ఖాళీ గోటికి పనికిరాడా? ఎందుకు నీకంత అహం? మీ అవినీతి మార్గాల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించిన ఆ డబ్బు తలకెక్కిన మదంతో నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి మేము తెలియజేస్తూ ఉన్నాం. మీ పార్టీలో నీ సైజు ఎప్పుడో కట్ చేశారు. నీ స్థానం నీకు తెలుసు. అందుకే పిలవని పేరంటానికి వెళ్ళి ఈ రోజున ప్రచారం చేస్తూ ఉన్నావు. మీ నాన్న శవం నీ ఇంటికి చేరకముందే నువ్వు ముఖ్యమంత్రి కావటం కోసం సంతకాల సేకరణ చేసిన ఒక నీతిమాలిన వ్యక్తివి నువ్వు. ఈ రోజున చంద్రబాబు గురించి క్షమాపణ చెప్పాలని నువ్వు బహిరంగంగా ఆ ప్రచార సన్నివేశాల్లోనే క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.